रियासती वजीर जूपल्ली कृष्णा राव ने कहा है कि एसएलबीसी टनल में फंसे 8 अफराद में से 4 के ठिकाने के बारे में पता चलाया गया है। उन्होंने वजीर आपशी उत्तम कुमार रेड्डी के साथ बचाव ऑपरेशन में शिरकत की। इस मौके पर उन्होंने कहा कि पिछले 2 दिनों में इस मामले में काफ़ी पेशरफ्त हुई है। उन्होंने उम्मीद जाहिर की कि आज शाम तक तमाम अफराद को टनल से निकाल लिया जाएगा। ఈ రోజున ఎస్ఎల్బీసీ టన్నల్ దగ్గరికి గౌరవ సహచర మంత్రి ఇరిగేషన్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, నేను నాతో పాటుగా వంశీకృష్ణ గారు, చీఫ్ సెక్రటరీ గారు, అట్లాగే అరవింద్ కుమార్ అందరూ కూడా మళ్ళొకసారి దీనిపైన ఇక్కడికి వచ్చి సమీక్ష చేసే కార్యక్రమం చేయడం జరిగింది. సరే, నిన్న మొన్న పురోగతి అనేది చాలా ఉంది. నాకు తెలిసి బహుశా రేపు రాత్రి వరకే ఒక నలుగురి ఆచూకీ అనేది అయితే రిమోట్ సెన్సింగ్ ద్వారా సర్వే రాడార్ ద్వారా లొకేట్ చేయడం జరిగింది. అంటే ఫ్రంటేజ్ ఉన్న వాళ్ళు. సో ఆ నలుగురికి సంబంధించి రేపు రాత్రి వరకు మనకు పూర్తిగా అది కంప్లీట్గా బయటికి తీయడం జరుగుతుంది. రెండవది, మిగతా నలుగురు ఆ యొక్క టీబీఎం మిషన్ ఫ్రంటేజ్లో ఉన్నారు. సో దానికి సంబంధించి వాళ్ళ అక్కడ 24 అడుగుల మేర బురద మట్టి అట్లాగే ఉన్నది. సో దానికి ఇంకొక రోజు ఎక్కువ సమయం పట్టవచ్చు, కొంత సమయం పడుతుంది. అయితే ఈ యొక్క ఆ టీబీఎం మిషన్ మొత్తం కట్ చేయాల్సి వచ్చింది. అంటే సుమారుగా 450 అడుగుల సుమారుగా నిడువైనటువంటి మొత్తం ఆ మిషనే టన్నల్ ఎంత వెడల్పు ఉంటుందో అంత లోపలికి ఉన్నది టోటల్గా, అంటే అంత లెంత్. సో వాటిని కట్ చేయడం అనేది చాలా వరకు ఆ పాటుకాడికి ఏదైతే కొట్టుకొచ్చిందో ఆ మిషన్ కటింగ్స్ అనేది పెద్ద ఎత్తున పని జరిగింది. ఇట్ సేమ్ టైం ఎక్కడైతే ఆ యొక్క ఆ నలుగురి ఆచూకీ పలానా దగ్గర అంటే ఉన్నట్టుగా గుర్తు జరుగుతుందో అక్కడ సపరేట్గా అక్కడ మాన్యువల్గా మనుషుల ద్వారా కూడా మళ్ళీ తవ్వడం జరుగుతూ ఉంది. కొంత తవ్వడం కూడా జరిగింది. అది బహుశా రేపు మధ్యాహ్నం సాయంకాలం వరకు అది పూర్తయితే మనకు ఒక రిజల్ట్ అనేది వస్తుంది. రెండవది, లోపల ఏదుందో దాన్ని చేయాలన్నప్పుడు దానికి పెద్ద ఎత్తున అడ్డంకులు ఉన్నవి. ఎంటైర్ బోరింగ్ మిషను అడుగు బాగాన ఉన్నట్టుగా కనపడతా ఉంది మిగతా నలుగురు సంబంధించి. సో దానికి ఏదైతే రకరకాల ఏజెన్సీలు ఉన్నాయో, ఎన్డీఆర్ఎఫ్ గారు కావచ్చు, సింగరేణి వాళ్ళు కూడా సుమారుగా 152 మంది ఇక్కడ పనిచేస్తూ ఉన్నారు. సో అంటే వివిధ ఏజెన్సీలకు సంబంధించిన వాళ్ళందరూ కూడా ఇందులో నిమగ్నమై ఉన్నారు. సరే, చాలామంది చాలా మాట్లాడుతూ ఉంటారు, ఏదో ఆలస్యమైంది అన్నట్టుగా, ప్రభుత్వం నిర్లక్ష్యం అన్నట్టుగా. అక్కడ లోపలికి వెళ్తే తెలుస్తుంది. ఎందుకంటే ఇక్కడ పనిచేస్తున్నటువంటి ఏజెన్సీలు కూడా ఒకటి కాదు, 2 కాదు, పనిచేస్తున్నటువంటి ఏజెన్సీలు కూడా ఆల్మోస్ట్ 11 మంది ఏజెన్సీలు ఇక్కడ పనిచేస్తూ ఉన్నాయి. సో వాళ్ళందరూ కూడా నిష్ణాతులు. ఎన్డీఆర్ఎఫ్ అంటే అట్లాగే ఎస్సీ సౌత్ సెంట్రల్ రైల్వే, ఆర్మీ, ఎస్డీఆర్ఎఫ్, ఇరిగేషన్, పోలీస్, ఎన్జీఆర్ఐ, జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా, ర్యాట్ మైనర్స్, జేపీ కంపెనీ, ఎల్ఎన్టీ, నవయుగ అండ్ అమెరికా రాబిన్సన్ కంపెనీ. అంటే సుమారుగా ఇన్ని ఏజెన్సీలు ఇంతమంది పనిచేస్తారంటే వాళ్ళందరూ కూడా అనుభవం లేనోడు కాదు, ఆలోచన లేనోడు కాదు. అంటే జరిగినటువంటి సంఘటన తీవ్రత కావచ్చు, ఆ లొకేషన్ కావచ్చు, ఆ మెషినరీ అడ్డుపడ కావచ్చు, బురద కావచ్చు, నీళ్లు కావచ్చు, అంటే ఇంత క్లిష్టమైన పరిస్థితుల కారణంగానే ఆలస్యమైతే తప్ప ఎక్కడ కూడా. ఇంతకుముందు కొందరు మిత్రులు కూడా బీజేపీ మిత్రులు మాట్లాడక తెలిసింది. जर्मनटन सुपर स्पेशलिटी हॉस्पिटल नेशनल अवार्ड विनर डॉक्टर मीर जवाद जार खान, जर्मन ट्रेन्ड सीनियर ऑर्थोपेडिक सर्जन एंड डायरेक्टर, माहिर डॉक्टर्स डॉक्टर वासिफ आजम और डॉक्टर भारवी चंदूरी, सीनियर कार्डियोलॉजिस्ट और दीगर डॉक्टर्स नुमाया खिदमत अंजाम दे रहे हैं। रोबोटिक सर्जरी, एडवांस कैथ लैब, MRI, ऑपरेशन थिएटर, ICU, 2D अल्ट्रासाउंड जैसी सहूलियात से आरास्ता कॉर्पोरेट लेवल हॉस्पिटल, वाजबी फीस में हर मर्ज से शिफायाबी के लिए जर्मनटन सुपर स्पेशलिटी हॉस्पिटल, अतापुर।